నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లించకుండా విద్యార్థులను చంద్రబాబు సర్కారు ఇబ్బంది పెట్టడాన్ని నిరసిస్తూ వైసీపీ నేతృత్వంలో యువత పోరు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 12న నిర్వహించారు. అయితే యువత పోరును సీరియస్ గా తీసుకోకుండా కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరెవరికో బాధ్యతలు అప్పగించారు. కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు యువత పోరులో పాల్గొనకుండా కుటుంబ సభ్యులకు అప్పగించి విదేశీ పర్యటనలకు వెళ్లినట్టు జగన్ కు సమాచారం అందింది. రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు ఎలా జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు తదితర అంశాలపై జగన్ నివేదిక తెప్పించుకున్నారు. కొన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు పాల్గొనలేదు అని జగన్ కు సమాచారం అందింది. దీంతో ఆయన సీరియస్ అయినట్టు తెలిసింది. చాలా కాలం నుంచి ఈ కార్యక్రమం విషయమై చెబుతున్నాము అని, అయినా సీరియస్ గా తీసుకోకపోవడం ఏంటి అని మండిపడ్డట్టు సమాచారం. అలాంటి వాళ్లకు భవిష్యత్తులో టికెట్ ఇచ్చే విషయమై ఆలోచన చేయాల్సి ఉంటుంది అని జగన్ హెచ్చరించినట్లు సమాచారం. యువత పోరులో పాల్గొనని నియోజక ఇన్ఛార్జీలు పక్క పార్టీల వైపు చూస్తున్నారా, లేక వాళ్ల మనసులో మరేదైనా ఉందా అని అధిష్టానం పెద్దలు ఆరా తీస్తున్నారు అని తెలిసింది. కొందరు ఉద్దేశపూర్వకంగానే కార్యక్రమంలో పాల్గొనలేదు అని జగన్ కు నివేదిక అందినట్టు తెలుస్తోంది. అలాగే యువత పోరు పేరిట ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన నిరసనలపై పోలీసుల దౌర్జన్యాలను ఖండిస్తున్నట్లు జగన్ తెలిపారు. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలి అని చూసిన విద్యార్థులు, పోలీసులు గట్టిగా గళమెత్తారు అని ప్రశంసించారు. చంద్రబాబుకు నిరుద్యోగులు, విద్యార్థులు పంపిన తొలి హెచ్చరిక అంటూ జగన్ పేర్కొన్నారు. పేదరికం వలన విద్యార్థులు చదువుకు దూరం కాకూడదు అనే కారణంతో వైసీపీ ప్రభుత్వం విద్యా దీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ ను, వసతి దీవెన ద్వారా హాస్టల్, మెస్ ఛార్జీలను విద్యార్థుల తల్లులు, పిల్లల ఖాతాలకే జమ చేసింది అని జగన్ గుర్తు చేశారు. వైసీపీ అమలు చేసిన పథకాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది అని జగన్ విమర్శించారు. చంద్రబాబు గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్లీ తీసుకువచ్చారు అని జగన్ ఆరోపించారు.